పడగానే ఇంకా ఆనియన్ కోసుకొని తింటాము. ఆనియన్ కూడా 2 ఆనియన్స్ వేసుకోవాలి. అది పెద్ద పెద్ద ముక్కలు, పులుసు కదా, మధ్యలో పులుసులో ఆనియన్ వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఆయిల్లో ఎక్కువగా వేగనివ్వకండి. ఎక్కువగా వేగనిస్తే ఆనియన్ అనేది మిస్ అయిపోతాయి. కొంచెం కచ్చాపక్కగా ఉంటే ఆ ఆనియన్లో కొంచెం డ్రైగా అయితే తినే కూడా మధ్యలో రైస్లో వస్తాయి కదా. చూడండి, ఈ కలర్ అయితే చాలు. ఎక్కువగా దోరగా అయితే ఆనియన్ ఎక్కడో మిస్ అయిపోతాయి ఆ పులుసులో. కాబట్టి ఈ కలర్ వచ్చేటట్టు కొంచెం కచ్చాపక్క అయ్యేటట్లు చూసుకుని తిరుగుబాటు ఇంకా పులుసు పెట్టుకునేసాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అంతా. ఒక పూటకి నేను చేస్తున్నానండి. ఇది 2 పూటలకి చాలు. ఇది పులుసు 1 పూటకి అయితే బాగుంటుంది. 2 పూటలకి అయితే ఇంకొంచెం పౌడర్ ఎక్కువగా చేసుకోవాలి. లేదు అంటే శనగిత్తనాలు కూడా వేసుకోవచ్చు.